చీపురుపల్లి మండలం చీపురుపల్లి పట్టణ పరిధిలో జి అగ్రహారం, పెంటవాణి చెరువు, పదివాడ అయ్యప్ప చెరువు పరిధిలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ఉపాధి కూలీల దగ్గరికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన సీఎం జగన్ గారికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని చీపురుపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మరియు జెడ్పీటీసీ ప్రతినిధి వాల్రెడ్డి శ్రీనివాస నాయుడు, సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు మీసల వరహాల నాయుడు కోరారు. వారు మాట్లాడుతూ మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులుగా శ్రీ బొత్స సత్యనారాయణ గారు, విజయనగరం పార్లమెంటు సభ్యులుగా శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయించున్నారు. కావున మీ 2 ఓట్లను ఒకటి ఎమ్మెల్యేకు, మరొకటి ఎంపీకి ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరారు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజల జీవన విధానంలో మార్పు రావాలన్నా, వారి ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెంది మహిళలు సమాజంలో గౌరవప్రదంగా జీవించాలన్నా, బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని వారి జీవన విధానంలో మార్పు రావాలన్నా, ఈ రాష్ట్రంలో అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకు మళ్లీ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు తీసుకొని వచ్చి ఇవ్వాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ప్రజలందరూ ప్రజా సంక్షేమ పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అవ్వాతాతలకి, వికలాంగులకి, వితంతువులకి పెన్షన్ డబ్బులు ఇంటికి వాలంటీర్ల వ్యవస్థ తీసుకుని వెళ్లి ఇస్తుంటే వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు వాళ్ళ తొత్తులు ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ పెట్టి వాలంటరీ వ్యవస్థను, ఇంటింటికి పెన్షన్ పంపిణీని అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై నెల నుంచి ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిస్తామని తెలిపారు. ఈ రాష్ట్రంలో అవినీతి లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అక్కడ ఉన్న ప్రజలు అందరూ ముక్త కంఠంతో మా ఓటుని ఆయుధంగా చేసుకుని హింస రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ సైతం చిత్తుగా ఓడించి ఈ రాష్ట్రం నుంచి శాశ్వతంగా హైదరాబాద్ కి తరిమి కొట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జిల్లా కార్యదర్శి వాల్రెడ్డి శ్రీనివాస నాయుడు, మాజీ జెడ్పీటీసీ మీసాల వరహాల నాయుడు, సీనియర్ నాయకులు కర్రోతు రమణ, ఎంపీటీసీ ప్రతినిధులు కోరుకొండ దాలయ్య, కోసిరెడ్డి రమణ, వార్డు మెంబర్సు తలచిట్ల రాము, రౌతుపైడి రాజు, గవిడి సురేష్, బొంగ సంతోష్, వినోద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.